హలో వ్యూవర్స్, ఐ డ్రీమ్కి మీ అందరికీ స్వాగతం. నేను కాసు సార్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మీకు వివరించబోతున్నాను. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేటు గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మషిన్ లెర్నింగ్ అనేది మార్కెట్లోకి రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు అనేవి సన్నగిల్లుతున్నాం అనే వార్త చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతూ ఉంది. అయితే ఇక్కడ చాలామంది ఈ అపోహలో మాకు ఉద్యోగాలు భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేస్తే రావేమో, ఇంకేదైనా ఆల్టర్నేట్ కెరియర్ ఆప్షన్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. సో దీనిలో భాగంగా ఆల్టర్నేట్ కెరియర్ ఆప్షన్స్ అనేవి మనం డిస్కస్ చేస్తూ వచ్చాం. ఈరోజు ఒక ఇంపార్టెంట్ కెరియర్ ఆప్షన్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. అయితే ఇక్కడ వ్యూవర్స్ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కానీ లేకపోతే మషిన్ లెర్నింగ్ వల్ల కానీ ఇంకేదైనా కొత్త కోర్సు వచ్చినంత మాత్రాన ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లుతామనే మాట మాత్రం అవాస్తవం. ఈ విషయాన్ని గ్రహించండి. ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సరైన విధానంలో మనం ఉపయోగించినట్టయితే ఖచ్చితంగా ఆపర్చునిటీస్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. అది ఎట్లానో చూద్దాం. దీనికంటే ముందు మన కంట్రీలో ఈ డిజిటల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ అనేది లాస్ట్ ఇయర్తో పోలిస్తే 11.8% పెరిగింది. ఇది 2025 సంవత్సరం వరకు 1.50 lakh crore వర్త్ బిజినెస్ ఇన్ డిజిటల్ మీడియా మార్కెటింగ్ జరగబోతుందని ఒక అంచనా. దీనిలో భాగంగానే ఈ సంవత్సరం టాప్ ఎంఎన్సీస్ ఏవైతే ఉన్నాయో, అది ఇన్ఫోసిస్ కావచ్చు, విప్రో కావచ్చు, మన కంట్రీలో ఎస్టాబ్లిష్ అయినాయి. ఇట్లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో హెచ్సిఎల్, టెక్ మహీంద్రా, వీటిలో డిజిటల్ మీడియాకి సంబంధించిన రిక్రూట్మెంట్స్ అనేవి ర్యాపిడ్గా పెరిగినాయి. ఈ అసోచామ్ గణాంకాల ప్రకారం 51,000 మంది ఫ్రెషర్స్ని, గ్రాడ్యుయేట్స్ని ఈ డిజిటల్ మీడియా మార్కెటింగ్లో రిక్రూట్ చేసినట్టు వార్తాపత్రికలు చెప్తున్నాయి. మరి దీని రిలేటెడ్ కోర్సెస్ బీటెక్లో లేవు కదా, గ్రాడ్యుయేషన్ అంటే మరి బీఎస్సీలో ఏమన్నా ఉన్నాయా అనే విషయం గురించే ఈరోజు వీడియోలో పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. సో టుడేస్ టాపిక్ ఈజ్ ది గ్రాడ్యుయేషన్ ఇన్ డిజిటల్ మీడియా అండ్ వెబ్ డిజైనింగ్. అంటే ఎక్కడెక్కడ ఈ కోర్సులు మనకు అందుబాటులో ఉన్నాయి, ఈ కోర్సెస్ చదివితే మన కెరియర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉండబోతాయి, ఈ కోర్సెస్ ఏ ఎగ్జామ్ పాస్ అవ్వడం ద్వారా పర్సూ చేయొచ్చు అనే విషయాలు ఈ వీడియోలో గమనిద్దాం. సో లెట్స్ స్టార్ట్. వాట్ ఆర్ ది కెరియర్ ఆప్షన్స్? ఆల్రైట్. సో ముందు మనం ఏం చేద్దామంటే, కెరియర్ ఆపర్చునిటీస్ ఇన్ సోషల్ మీడియా అండ్ వెబ్ డిజైనింగ్ ఫస్ట్ పాయింట్. అంటే ఎక్కడెక్కడ ఎట్లాంటి కెరియర్ నాకు ఈ కోర్స్ పర్సూ చేయడం వల్ల వస్తుందో చూద్దాం. రైట్. ఫస్ట్, వెబ్ డిజైనర్ నాన్న. క్రియేటింగ్ విజువల్లీ అపీలింగ్ అండ్ ఫంక్షనల్ వెబ్సైట్స్. అవునా? ఇప్పుడు ఒక మంచి కంపెనీ వాళ్ళ ప్రజెంటేషన్ అనేది గ్లోబల్ లెవెల్లో ఇవ్వాలంటే కంపెనీ ప్రొఫైల్ మొత్తాన్ని కూడా ఒక మంచి వెబ్సైట్లో ఎంబెడెడ్ ఉంచాలి, దానిలో కుదించి పెట్టాలి. దాన్ని డెవలప్ చేయగలిగే వాళ్ళనే ఏమని పిలుస్తారు? వెబ్ డిజైనర్స్ అని పిలుస్తారు. సో ఈ కోర్స్ పర్సూ చేయడం వల్ల సోషల్ మీడియా అండ్ వెబ్ డిజైనింగ్ గురించి కదా మనం చదువుతుంది బీఎస్సీలో, వెబ్ డిజైనర్ అవ్వచ్చు. యూఎక్స్ యూఐ డిజైనర్ అంటే యూజర్ ఎక్స్పీరియన్స్. యూఎక్స్ ఈజ్ యూజర్ ఎక్స్పీరియన్స్, యూఐ అంటే యూజర్ ఇంటర్ఫియరెన్స్. అవునా? యూజర్ ఇంటర్ఫేస్కి సంబంధించిన డిజైన్స్ ఏవైతే ఉంటాయి, అంటే ఇప్పుడు వెబ్సైట్ వాడుతున్నప్పుడు లేకపోతే ఆ పర్టిక్యులర్ ప్లాట్ఫామ్ వాడుతున్నప్పుడు వాళ్ళ అనుభవాలని, ఎవరైతే యూజర్ వాడుతున్నాడో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మరింత మెరుగుపరచడం కోసం మీరు ఈ స్ట్రీమ్లో ఎక్స్పర్ట్ అవుతారు. ఇట్ షుడ్ బి యూజర్ ఫ్రెండ్లీ, ఇజంట్ ఇట్? తర్వాత సోషల్ మీడియా మేనేజర్. మీకు తెలిసిందే కదా నాన్న, వెదర్ దట్ ఈస్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, రెడిట్, లింక్డ్ఇన్, వాట్ ఎవర్. ఆ సోషల్ మీడియాని, దానిలో స్ట్రాటజీస్ని, కాంటెంట్ని, అదేవిధంగా ఎంగేజ్మెంట్ మోడల్, అంటే ఒక వ్యక్తి ఆ సోషల్ మీడియాలో ఉన్నట్టయితే వాళ్ళని పూర్తి స్థాయిలో ఆ కంటెంట్కి ఎంగేజ్ అయ్యే విధంగా చేసే వాళ్ళనే సోషల్ మీడియా మేనేజర్ అంటారు. ఈ కెరీర్ ఆపర్చునిటీ ఉంది. ఇవన్నీ డిఫరెంట్ స్ట్రీమ్, అందరూ ఇదంతా సేమ్ అనుకుంటారు. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్.
ఇక్కడ మార్కెటింగ్ వేరు, కంటెంట్ డెవలప్మెంట్ వేరు. కంటెంట్ కుడ్ బి సమ్ టైమ్ ఇన్ఫర్మేటివ్, అడ్వైజరీ, బట్ మార్కెటింగ్ ఇస్ ప్యూర్లీ మ్యానుపులేటివ్. అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అభూత కల్పన అనేది కలుగజేయడం అనేది మార్కెటింగ్లో భాగం. సో డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పింది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల గణనీయమైన మార్పులు దేనిలో అయినా రాబోతున్నాయంటే అది డెఫినెట్లీ డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్కి రాబోయే రోజుల్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంస్థ, అది చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడితే, ప్రతి సంస్థ ఇవాళ రేపు ఈ సోషల్ మీడియా యాడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు ఎన్నిసార్లు ఆబ్స్ట్రక్ట్ అవుతాయో మీకు తెలుసు. ఇంతకుముందు టెలివిజన్ ఛానల్ చూస్తున్నప్పుడు ఏదైతే మధ్యలో యాడ్స్ వస్తే అప్పుడు మనం ఏ విధంగా ఇరిటేట్ అయ్యేదో ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇరిటేట్ అయ్యే విధంగా ఈ యాడ్స్ అనేవి పోస్ట్ అవుతాను. ఆ తర్వాత కంటెంట్ క్రియేటర్, ప్రొడ్యూసింగ్ ఎంగేజింగ్ కంటెంట్ ఫర్ డిజిటల్ ప్లాట్ఫామ్. కంటెంట్ క్రియేషన్కి చాలా క్రియేటివ్ స్కిల్స్ ఉండాలి నాన్న. ఇదేదో ఊరికే చేసే పని కాదు. ఎందుకంటే ఒక కంపెనీ ప్రొఫైల్ మొత్తం లేదా ఒక ప్రోడక్ట్ ప్రొఫైల్ మొత్తం మీరు రాసే కంటెంట్ మీదనే డిపెండ్ అవుతుంది. సో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది స్కిల్, ఈ కంటెంట్ క్రియేటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడైతే మనం చాట్ జీపీటీ వాడతాం, ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ ది కంటెంట్ క్రియేటర్స్. సో వాళ్ళు స్మార్ట్గా ఈ చాట్ జీపీటీ లాంటి సాధనాలు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి ఎక్కడికో లైఫ్లో వెళ్ళిపోతున్నారు. సో ఇన్ని రకాల కెరియర్ ఆపర్చునిటీస్ మనకి ఈ కోర్స్ పర్సూ చేసినట్టయితే అందుబాటులో ఉంటాయి. సో ఎక్కడెక్కడ మరి మనకి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి అనేది 1 by 1 చూద్దాం. చూడండి, బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్ ఇన్ వెబ్ డిజైనింగ్, బీఎస్సీ ఇన్ వెబ్ డిజైనింగ్. ఎక్కడ అంటే ఇప్పుడు ఎరీనా యానిమేషన్, ఇది ఒక యానిమేషన్ ఇన్స్టిట్యూట్, కానీ వీళ్ళకి ఏదో ఒక డిగ్రీ కాలేజ్ తోటి, యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ తోటి ఇవి అఫిలియేట్ అయి ఉంటాయి, ఇవి అనుసంధానమై ఉంటాయి. కనుక మీరు ఇక్కడ గ్రాడ్యుయేషన్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఏదో నార్మల్ బీఎస్సీలో జాయిన్ చేసి దానికి మీకు ఈ యానిమేషన్ రిలేటెడ్ సర్టిఫికేషన్ అనేది అరీనా లాంటి సంస్థలు, మాయా లాంటి సంస్థలు చేస్తాయి. సో అది ప్రైవేట్ కదా సార్, అది గవర్నమెంట్ కాలేజ్ కదా, కాదు కదా అనుకోకండి. వీళ్ళకు అసోసియేటివ్ కాలేజెస్ ఉంటాయి, వాటి ద్వారా మీరు మీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయొచ్చు. ఆ గ్రాడ్యుయేషన్ మీకు బీఎస్సీ ఇన్ వెబ్ డిజైనింగ్ అనే ఇస్తారు. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, యూసీడ్ ఎగ్జామ్ అంటారు కదా, అవునా, యూసీడ్ ఎగ్జామ్ పాస్ అయినట్టయితే మన కంట్రీలో ఉన్న ఎన్ఐడిఎస్లో మీకు సీట్ వస్తుంది. ఎన్ఐడిలో బీఎస్సీ ఇన్ వెబ్ డిజైనింగ్ కోర్స్ అనేది అందుబాటులో ఉంది. అదేవిధంగా సింబయాసిస్ పూణే లాంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీస్లో సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, దీనికి రాసే ఎగ్జామ్ని సీడ్ అని పిలుస్తారు, సింబయాసిస్ ఎగ్జామ్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్. సో ఇట్లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో మీరు బీఎస్సీ చదివినట్టే, సార్ ఇక్కడే ఎందుకు చదవాలి, మా ఊర్లో కూడా ఒక కాలేజ్ ఉంది అంటే, బెటా ఎక్స్పోజర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు ఈ ప్రతిష్టాత్మకమైన కాలేజెస్లో చదివినట్టయితే మీతో పాటు చదివే విద్యార్థులే కాకుండా వాళ్ళు కండక్ట్ చేసే ప్రాజెక్ట్స్ కానీ, సెమినార్ కానీ, కాన్ఫరెన్సెస్ కానీ మీకు ఉండే ఎక్స్పోజర్ అనేది రిలేటివ్గా ఎక్కువ ఉంటుంది. సో ఈ స్ట్రీమ్లో ఎంత ఎక్స్పోజర్ ఉంటే అంత మంచిది. కనుక కొంత వెరిఫైడ్ యూనివర్సిటీస్ కానీ ఇన్స్టిట్యూషన్లో కానీ చదివే ప్రయత్నం చేయండి. దానిలో ఈ డ్యూరేషన్ 3 years నార్మల్ బీఎస్సీ లాగానే. కరిక్యులం ఇక్కడ ఇంకొక విషయం, మనం ఎంఎస్సీ వెబ్ డిజైనింగ్ చేయాల్సిన అవసరం ఉండదు, బీఎస్సీ తోటే జాబ్ సంపాదించవచ్చు. మీరు ఫర్దర్గా పీజీకి పోవాల్సిన అవసరం ఈ కోర్సెస్కి ఎక్కువగా పడదు. మీకు ఎంత ఆన్బోర్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అంత శాలరీస్ అనేవి లేదా గ్రోత్ అనేది ఇందులో మీకు ఉంటుంది. క్వాలిఫికేషన్ తోటి ఇది ఇమ్మెటీరియల్, ఇది ప్యూర్లీ రిలేటెడ్ టు ది ఎక్స్పీరియన్స్. కరికులంలో మీకు ఏమేమి నేర్పిస్తారు, HTML, CSS, జావా స్క్రిప్ట్ కూడా నేర్పుతారు ఇక్కడ. UX/UI డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ వెబ్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్స్, అన్ని ఇంపార్టెంట్ కోర్సులే నాన్న ఇవి. ఈ అన్ని కోర్స్ వర్క్స్ నేర్చుకున్న తర్వాతనే మీరు ఇంతకుముందు నేను చెప్పిన 51,000 ఈ టాప్ కంపెనీస్ పోస్టులు ఏవైతే లాస్ట్ ఇయర్ ఫిల్ అయ్యాయో వాళ్ళందరూ ఇందులో ఎక్స్పర్ట్స్. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటారుగా, CSS. టెక్ మహీంద్రాలో మొన్న రీసెంట్లీ ఇన్ ది మంత్ ఆఫ్ April, May అరౌండ్ 1,800 people were recruited who are specialist in HTML and CSS. సో ఆలోచించండి ఒకసారి, ఇట్లాంటి కంపెనీలో జాబ్స్ అంటే ఓన్లీ నేను బీటెక్ చదివి చేయాలా,
అంటే ఇట్లాంటి కోర్సెస్ చాలా ఉన్నాయి, విద్యార్థులకు తెలియక ఫోర్స్ఫుల్లీ బీటెక్ చేసి ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్లో ఎక్స్పర్ట్స్ కాక అన్ఎంప్లాయిడ్ యూత్గా తిరుగుతున్నారు. ఇదేదో ముందుగానే మీరు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే రియలైజ్ అవుతాయి. పేరెంట్స్ కూడా ఇక్కడ ఇది గ్రహించి పిల్లల్ని అందరినీ ఇంజనీరింగ్ వైపు కాకుండా ఆల్టర్నేట్ కెరియర్ ఆప్షన్ చూపించినట్టయితే ఇట్లాంటి వర్సటైల్ కోర్సెస్లో ఆపర్చునిటీస్ విపరీతంగా ఉంటాయి. మూవింగ్ ఆన్ ఫర్దర్, BA ఇన్ వెబ్ డిజైనింగ్. ఎందుకంటే వెబ్ డిజైనింగ్ ఈజ్ అన్ అప్లికేషన్ ప్యూర్లీ. అప్లికేషన్కి బ్యాచులర్ ఆఫ్ సైన్సెసా బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్సా అని దానికి ఏం లేదు. ఆ యూనివర్సిటీలో ఏ స్ట్రీమ్లో అది అందుబాటులో ఉంటే దాని ముందు తగిలిస్తారు. సో ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ వెబ్ డిజైనింగ్, డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ ప్యూర్లీ ఆర్ట్స్, 3 years. ఇందులో కూడా వెబ్ డిజైనింగ్ ప్రిన్సిపల్స్, డిజిటల్ మీడియా, ఇంటరాక్టివ్ డిజైన్ అండ్ మల్టీమీడియా టెక్నాలజీ. అంటే టెక్నాలజీలో ఎక్కువ కాంపోనెంట్ ఉండదు ఇక్కడ. మీరు ఇంతకుముందు చూసుకుంటే అందులో UI, UX, HTML, CSS, జావాస్క్రిప్ట్ రైటింగ్ ఎవ్రీథింగ్ నేర్పుతారు. అక్కడ టెక్నికల్ లాంగ్వేజ్ ఎక్కువ BScలో. BAలో అయితే కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు, లింగ్విస్టిక్ ఇట్ ఇస్ మోర్ ఆఫ్. సో ఇది అమిటీ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, పర్ల్ అకాడమీ, WLCI స్కూల్ ఆఫ్ డిజైన్, ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్లో ఇది అందుబాటులో ఉంది. ఎవరిదైతే మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ లేదో, ఎవరికైతే మ్యాథమెటికలీ ఆర్ టెక్నాలజికలీ ఆర్ టెక్నికలీ వీక్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ ఈ కోర్స్ పర్సూ చేయండి. ఆల్రైట్, BA కింద వస్తుంది బేటా ఇది. ఆ తర్వాత బ్యాచులర్ ఆఫ్ డిజైన్ ఇన్ కమ్యూనికేషన్ డిజైన్. బ్యాచులర్ ఆఫ్ డిజైన్ ఇన్ కమ్యూనికేషన్ డిజైన్ వన్ ఆఫ్ ది మోస్ట్ బడ్డింగ్ కోర్స్ ఇన్ ది కంట్రీ రైట్ నౌ. దీని ఆపర్చునిటీస్ మన దేశంలోనే కాకుండా యూరోప్లో విపరీతంగా ఉన్నాయి నాన్న. ఎందుకంటే చాలామంది కాంటెంట్ క్రియేటర్స్, కాంటెంట్ మేనేజర్స్, ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ దుబాయ్ అండ్ యూరోప్. అక్కడ విపరీతమైన డిమాండ్ ఉన్న కోర్స్ అయితే దీనికి డ్యూరేషన్ అనేది 4 years కింద వస్తుంది. BDS కదా ఇది, BSc కాదు. కరికులం వచ్చేసి గ్రాఫ్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్, డిజిటల్ మీడియా, అన్ని టెక్నికల్ కూడా ఉంటాయి దీనిలో. ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, IIT గౌహతి, డెఫినెట్లీ దీనికి JEE ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, JEE పాస్ అయి ఉంటేనే దీనికి మీరు అర్హులు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, MIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్. MIT ఈజ్ నాట్ మ్యాసచ్యూసెట్స్, ఇట్ ఈస్ మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఆల్రైట్, సో బ్యాచులర్ ఆఫ్ డిజైన్ ఇన్ కమ్యూనికేషన్ డిజైన్ అనేది మోస్ట్ బడ్డింగ్ కోర్స్ ఇది. దీనిలో సోషల్ మీడియాలో వండర్స్ చేయాలి, నాకు సోషల్ మీడియా అంటే విపరీతమైన ఇష్టం, నేను రెడిట్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో, ఫేస్బుక్ లాంటి సంస్థల్లో పనిచేద్దాం అనుకుంటున్నా అనే కలలుగానే విద్యార్థులందరూ ఈ కోర్స్ వైపు చూడండి. దీనికి బీటెక్ చేయాల్సిన అవసరం లేదు, డిజైనింగ్ అంటారు దీన్ని. ఇది కూడా బీటెక్ లాగానే 4 years. IITsలో కూడా ఉంది, గౌహతిలో లాంచ్ చేశారు. దీనికి ప్రత్యేకంగా 120 కోట్ల ఫండింగ్ కూడా వచ్చింది. సో చాలా డెవలప్మెంట్ అవుతున్నది, ఖచ్చితంగా పర్సూ చేయండి అన్న. తర్వాత BA ఇన్ డిజిటల్ మీడియా అండ్ కమ్యూనికేషన్. సార్ ఇది ఎక్కడ ఉంది అంటే సింబయాసిస్ సెంటర్ ఫర్ మీడియా అండ్ కమ్యూనికేషన్. సింబయాసిస్ అనే యూనివర్సిటీ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయింది ప్యూర్ సైన్సెస్తో అయినా, తర్వాత లిబరల్ ఆర్ట్స్ వైపు పోయింది. ఆ తర్వాత ఇప్పుడు మాస్ కమ్యూనికేషన్ అండ్ మీడియాలో మంచి ప్రోగ్రెసివ్ పాత్రలో ఉంది సింబయాసిస్ యూనివర్సిటీ. అట్ ద సేమ్ టైం దానిలో ఫ్యాకల్టీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బాగుంటాయి కనుక ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూసి ఆ కోర్సెస్ గురించి తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోండి. క్రైస్ట్ యూనివర్సిటీ బెంగళూరు మీకు తెలిసిందే, ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది టాప్ ప్రైవేట్ యూనివర్సిటీ కింద కౌంట్ అవుతుంది ఇది. మణిపాల్ మనందరికీ తెలిసిందే, కర్ణాటకలో మణిపాల్ యూనివర్సిటీ, ఇది కూడా కొంత ఫేమస్ యూనివర్సిటీ. అర్లియర్ ఇట్ వాస్ నోన్ ఫర్ బీటెక్ కోర్సెస్, బట్ నవడేస్ ఇట్స్ పికింగ్ అప్ ఫర్ ది అదర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఆల్సో. మన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇంకా బీటెక్ని పట్టుకొనే వెళ్ళాడుతున్నారు. కానీ ఇఫ్ యూ లుక్ ఎట్ తమిళనాడు, లుక్ ఎట్ కర్ణాటక అండ్ కేరళ, నెంబర్ ఆఫ్ బీటెక్ ఆస్పిరెంట్స్ కంటే BSc రూట్లో పోయి మంచి కెరియర్ పాత్రలు ఎంచుకున్న వాళ్ళ సంఖ్య అనేది విపరీతంగా ఉంది. ఇప్పుడు మనం చూడాల్సింది బీటెక్లో ఏంటంటే ఏదో 70,000 ర్యాంక్ వచ్చింది, 80,000 ర్యాంక్ వచ్చిన వాడికి కూడా బీటెక్లో సీట్ వస్తుంది. కానీ ఆ సీట్ అనేది వాళ్ళకి సరైన స్కిల్స్ నేర్పిస్తుందా, సరైన ఎక్స్పీరియన్స్ ఇస్తుందా, సరైన చోట ప్లేస్ చేస్తుందా అనే విషయాన్ని పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయట్లేదు. అదే నీ ఇంట్రెస్ట్ని నువ్వు ఐడెంటిఫై చేయకపోతే ఈ స్టేజ్లో చాలా కష్టమవుతుంది నాన్న. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ 14వ ఏట తన బ్యాటింగ్ స్కిల్స్ని డెనిస్ లిల్లీ ద్వారా ఐడెంటిఫై చేసి ఉండకపోతే ఇవాళ మనం భారతరత్న సచిన్ టెండూల్కర్ పేరు వినేవాళ్ళం కాదు. అంటే సరైన స్టేజ్లో సరైన గైడెన్స్ లేక చాలామంది అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది సొసైటీ ఆర్ నైబర్స్ ఆర్ రిలేటివ్స్ బీటెక్ అని పోతున్నారు తప్ప
అంటే ఎవరైతే టాప్ కాలేజెస్లో చదువుతున్నారో, ఎవరికైతే ఇమ్మెన్స్ ప్యాషన్ ఉందో వాళ్ళు బీటెక్ చేయడం తప్పలేదు. కానీ వాళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు ఎక్కడో దగ్గర ఇబ్బంది పడుతున్న మాట మాత్రం వాస్తవం. ఈ కోర్సెస్ అన్నీ వాళ్ళ కోసమేనా అని కాదు, కానీ వాళ్ళు ఎక్కువ పర్సీవ్ చేస్తే మంచిది. ఎందుకంటే మీ స్కిల్స్ ఏంటో మీరు ఈ పార్టీకి ఐడెంటిఫై చేసి ఉండాలి. ఒకవేళ మీ ఇంట్రెస్ట్ అనేది డిజిటల్ మీడియా, వెబ్ డిజైనింగ్, మాస్ కమ్యూనికేషన్ లాంటి కోర్సెస్లో ఉన్నట్టయితే ఈ వీడియోని సీరియస్గా తీసుకోండి. సైమల్టేనియస్లీ మీకు తెలిసి ఏం చేయాలో సాధ్యమైనంత షేర్ చేయండి, సాధ్యమైనంత మందికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ అయ్యేటట్టు చూడండి. ఆల్రైట్. సో దీనిలో కూడా మీకు ఏంటంటే సోషల్ మీడియా స్ట్రాటజీస్, కంటెంట్ క్రియేషన్, డిజిటల్ మార్కెటింగ్, మీడియా ప్లానింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే ఇట్స్ ప్యూర్లీ యూస్ఫుల్ టు ఎండోర్స్ అ ప్రోడక్ట్. ఇప్పుడు నైకీ షూ ఉంది, నైకీ షూ యాడ్లో మీకు షూ గురించి విపరీతంగా చెప్పరు నాన్న. ఆ షూని ఒక ఎథ్లీట్, ఒక రన్నర్, ఒక స్ప్రింటర్, హుసేన్ బోల్ట్ అండ్ స్ప్రింటర్ కాళ్ళకు తొడుగుతారు, లేదా ఏస్ షటిలర్ పివి సింధు లాంటి వాళ్ళు, లేకపోతే మంచి టెన్నిస్ స్టార్ జోకోవిచ్ లాంటి వాళ్ళకు తొడిగి ఆయన ఆడుతున్నప్పుడు చూపిస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే వీఆర్ అసోసియేటెడ్ విత్ స్కిల్ఫుల్ పీపుల్ అని దాని అర్థం. ఇక్కడ ప్రోడక్ట్ కాదు, ప్రోడక్ట్ని ఎండోర్సింగ్ ఎవరు చేస్తున్నారు, దాన్ని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఆ ప్రమోషన్ అనేది ఇవాళ రేపు చాలా కీలకమైంది. అది పాలిటిక్స్ నుంచి మొదలు పెడితే పాలసీస్ వరకు అన్ని చోట్ల ఇప్పుడు ప్రమోషన్ మీదనే నడుస్తున్నాయి. ఇవి కొన్ని గవర్నమెంట్లని కూలుస్తున్నాయి, కొన్ని గవర్నమెంట్లను నిలబెడుతున్నాయి, కొంతమంది వ్యక్తుల్ని హీరోలను చేస్తున్నాయి, కొంతమంది జీరోలు చేస్తున్నాయి. అట్లాంటి డిజిటల్ మీడియా అండ్ కమ్యూనికేషన్లో కంటెంట్ డెవలప్మెంట్ అండ్ దానికి సంబంధించిన కమ్యూనికేషన్ స్కిల్స్, ఎవరైతే హైలీ కమ్యూనికేటివ్ ఉంటారో, టెక్నికల్లీ దే మే బీ వీక్ బట్ కమ్యూనికేషన్ వైజ్ దే ఆర్ స్ట్రాంగ్ అనుకున్న వాళ్ళు ఈ కోర్స్ పర్సూ చేయండి. మీరు పాజ్ చేసి ఈ స్క్రీన్ మీద ఉన్న డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ కోర్స్ ఇది, బ్యాచులర్ ఆఫ్ మాస్ మీడియా. చాలామంది వినలేదు, మన తెలుగు విద్యార్థులకి చాలామంది తెలియదు. అదే నేను మహారాష్ట్రకి పోయినప్పుడు నా విజిట్లో వాజ్ సర్ప్రైజ్ టు సీ అట్లీస్ట్ 1 among 10 వాజ్ పర్సూయింగ్ దిస్ కోర్స్ అండ్ దే ఆర్ హైపర్ స్మార్ట్. అలా స్మార్ట్ స్కిల్స్ అనేవి విపరీతంగా ఉన్నాయి. ఇట్స్ నాట్ దట్ వీఆర్ నాట్ స్మార్ట్, వీఆర్ టెక్నాలజికలీ స్ట్రాంగర్. ఇప్పుడు అమెరికాలో తీసుకుంటే మన వాళ్ళంతా టెక్నాలజీ వైపే ఎక్కువ ఉంటారు, సైన్స్ వైపే ఎక్కువ ఉంటారు. ఇట్లాంటి స్ట్రీమ్లో ఎక్కువ మీరు చూస్తే మహారాష్ట్రియన్స్, గుజరాతీస్, కన్నడిగాస్ చూస్తారు. దే ఆర్ ఈవెన్ బెటర్ ప్లేస్డ్, వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. ఒక 9th పాస్ అయిన ఒక యూట్యూబర్ ఈ మధ్య కంట్రీ ఎకానమీ మీద కామెంట్లు చేస్తున్నారు, మన గవర్నెన్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఎలక్షన్ ప్యాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు అంటే దే ఆర్ ఎక్స్పర్ట్స్. వెదర్ దట్ ఈస్ మ్యానిపులేషన్ ఆర్ ట్రూత్, బట్ దే ఆర్ ఎక్స్పర్ట్స్. సో ఇక్కడ 3 సంవత్సరాల డ్యూరేషన్లో మనకి జర్నలిజం నేర్పుతారు, అడ్వర్టైజింగ్, డిజిటల్ మీడియా, పబ్లిక్ రిలేషన్స్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ కోర్స్ మన ఇది. సెయింట్ జేవియర్ ముంబై, సోఫియా కాలేజ్ ముంబై, విల్సన్ కాలేజ్ ముంబై. చూసారా, ఇవన్నీ కూడా ముంబైలోనే ఉన్నాయి ఎక్కువ. అండ్ మీకు తెలుసు ముంబై లాంటి ప్లేస్లో ఈ స్కిల్స్ ఉన్నోడు ఎట్లయినా బతికేయచ్చు. ఆ తర్వాత బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, బీబీఏ అంటే ఇట్ ఈస్ ఎ స్పెషలైజ్డ్ డిగ్రీ, అవునా, దో ఇట్ ఈస్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. సో ఏదైతే మనం రాబోయే రోజుల్లో 15% ఆఫ్ ది మార్కెటింగ్ విల్ బి క్యాప్చర్డ్ బై డిజిటల్ మార్కెటింగ్ అంటున్నామో, దానిలో ఇది ఒక ఇంపార్టెంట్ రోల్. 3 year డిగ్రీ, డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ, సోషల్ మీడియా మార్కెటింగ్, SEO, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, SEM అండ్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ రిలేటెడ్ కోర్సెస్ ఇవి. UPS దేహ్రాదూన్ చాలా పాపులర్ కాలేజ్ నాన్న ఇది. ICFI బిజినెస్ స్కూల్ మన దగ్గర కూడా ఉంది. నార్సీ మోంజీ, ఆల్రైట్, నార్సీ మోంజీ అంటారు కదా, ముంబైలో చాలా పాపులర్ యూనివర్సిటీ, దాని బ్రాంచ్ బెంగళూరులో కూడా ఉంది. మంచి మంచి యూనివర్సిటీలో ఈ కోర్స్ ఉంది, ఆలోచించండి. ఆల్రైట్. తర్వాత BSc ఇన్ మల్టీమీడియా అండ్ వెబ్ టెక్నాలజీ, మళ్ళీ టెక్నాలజీ వచ్చింది, 3 years కోర్స్ ఇది. జామియా మిలియా ఇస్లామియా న్యూఢిల్లీ, పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. ఇందులో ఈ 3 years కోర్స్ చేసినట్టయితే వాళ్ళు మల్టీమీడియా డిజైన్, వెబ్ టెక్నాలజీ, సోషల్ మీడియా ఇంటిగ్రేషన్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ లాంటి మంచి మంచి కోర్సెస్ నేర్పుతారు నాన్న. తర్వాత బ్యాచులర్ ఆఫ్ డిజైన్ ఇన్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ డిజైన్, BED, డిజిటల్ ఎక్స్పీరియన్స్ డిజైన్. అంటే మీకు ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫేస్బుక్ అనేది అంకుల్స్ కోసం, ఇన్స్టాగ్రామ్ అనేది యూత్ కోసం అనే నానుడి ఉంది. ఇప్పుడు అంటే ఎక్కువ యూత్ ఇన్స్టాగ్రామ్ వాడతారు, బికాస్ ఆ రెండిటికి ఓనర్ తీసుకుంటే ఒకరే, జుకర్బర్గ్.
సో ఆయన కాన్సెప్ట్ ఏంటి అంటే కొంత సర్టన్ ఏజ్ ఒక థ్రెషోల్డ్ దాటిన తర్వాత వాళ్ళకైతే ఈ ఇంటర్ఫేస్ బాగుంటుంది, ఈ యూత్కి అయితేనేమో ఈ ఇంటర్ఫేస్ బాగుంటుంది, వీళ్ళు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో, వీళ్ళు ఏ విధంగా అయితే రియాక్ట్ అవుతారో దాన్ని బట్టి ఇన్స్టాగ్రామ్కి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం దాని పాపులారిటీ యూత్లో ఎంత ఉందో మీకు తెలుసు. సో ఇన్ఫ్లుయెన్స్ ఇది ఎక్స్పీరియన్స్ బేస్డ్, ఇది అంటే యూజర్ ఏ విధంగా ఎక్స్పీరియన్స్ అవుతాడో ఆ పల్స్ని కనిపెట్టి త్రూ వన్స్ అగైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఆ పల్స్ని కనిపెట్టి దానికి అనుగుణంగా వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడమే ఈ కోర్స్ ప్రధాన ఉద్దేశం. 4 years కోర్స్ అయితే ఇది. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్స్ అన్నీ కూడా 4 years, బీఎస్సీస్ అన్ని 3 years. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ చేయగలిగితే ఇంకా మంచిది. ఇందులో యూఎక్స్, యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్, వెబ్ అండ్ యాప్ డిజైన్స్ చాలా ఇంపార్టెంట్, సోషల్ మీడియా ఇంటిగ్రేషన్ అండ్ డిజిటల్ స్టోరీ టెల్లింగ్ చాలా ఇంపార్టెంట్ కోర్సెస్ ఇవి. రెడిట్ అనే కంపెనీ మొత్తం దీని మీద ఆధారపడి ఉంటుంది. ఎంఐటి మణిపాల్లో ఉంది. సృష్టి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ డిజైన్ అండ్ టెక్నాలజీ నాన్న బడ్డింగ్ యూనివర్సిటీ ఇది, అనంత్ నేషనల్ యూనివర్సిటీ. ఆల్రైట్. సో ఈ విధంగా ఇది రిలయన్స్ ఫండెడ్ ఇది. సో ఈ విధంగా మంచి మంచి యూనివర్సిటీస్లో ఈ కోర్సెస్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. సో వీటి గురించి పూర్తి స్థాయిలో అవగాహన లేక చాలామంది విద్యార్థులు గోల్డెన్ ఆపర్చునిటీస్ ఎస్పెషల్లీ మన తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో మిస్ చేసుకుంటున్నారు. సో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాక నేను బీటెక్ చెయ్యను, నాకు ఇంట్రెస్ట్ అనేది కొంత సోషల్ మీడియా మీద ఉంది, సోషల్ మీడియా వాడడం అంటే సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వడం కాదు, సోషల్ మీడియాని ఏ విధంగా మీ కెరియర్ లాగా మార్చుకోవాలో ఆలోచించడం. ఇవాళ రేపు యూత్ ఆర్ క్విక్ అండ్ అడాప్టివ్. సో దీన్ని మీ సక్సెస్ ఫార్ములా కింద మార్చుకోండి. కీప్ వాచింగ్. దట్స్ ఇట్.